దిల్ రాజ్ కి ఇంకా అర్థమైనట్లయితే లేదు. మొన్న ఒక వీడియో చేశా, రేడ్ అండర్ ఎస్టిమేట్ చేసుకుని అనైతే మూవీస్ అయితే కొంటున్నాడు అని చెప్పి. ఇప్పుడు మరో ఒకసారి అయితే ప్రూవ్ అయితే చేస్తున్నాడు. కొత్తగా వినిపిస్తున్న గాసి ప్రకారం దిల్ రాజ్ గారు తొందరలో రిలీజ్ అయిపోయి ఇంకో బాలీవుడ్ మూవీని దాదాపు 100 కోట్లు పెట్టి అయితే కొంటున్నాడు అని చెప్పి అయితే వినిపిస్తుంది. ఆ మూవీ పేరు వచ్చేసి రామాయణం. మన యష్ గారే నటిస్తున్నారు దాంట్లో కూడా. అండ్ సో ఆ మూవీని దాదాపు 105 కోట్లు పెట్టి తెలుగు స్టేట్ లో అయితే కొంటున్నాడు, రిలీజ్ చేస్తున్నాడు అని చెప్పి న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి ఇది కానీ నిజమైతే మాత్రం రేట్ ని నిజంగానే అండర్ ఎస్టిమేట్ అయితే చేస్తున్నారు మన దిల్ రాజు గారు. ఎందుకంటే అసలు టాసిక్ లాంటి మూవీని దాదాపు 110 కోట్లు పెట్టి కొనడం అనేది విచిత్రం అని అయితే నా ఉద్దేశం. 110 కోట్లని 80 కోట్లు పెట్టి కొనడమే విచిత్రం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు స్టేట్ లో మన తెలుగు హీరోలకి 80 కోట్ల షేర్ రావట్లేదు. అలాంటిది డబ్బింగ్ హీరోలకి పక్క స్టేట్ హీరోలకి ఎలా వస్తాయి 80 కోట్లు 100 కోట్ల షేర్లు తెలుగు స్టేట్ లా? చెప్తున్నాం, మన పక్క స్టేట్ నుండి వచ్చే ఏ హీరో అయినా, అసలు రజనీకాంత్ అయినా గానీ, విజయ్ అయినా, ఎవరు గానీ, వాళ్ళ మూవీస్ 50 crores 60 crores దగ్గరనే ఉంటాయి. 80 కోట్లు 100 కోట్ల షేర్ వెళ్ళాలంటే అసలు జరగని పని అది. మన తెలుగు స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్క సెంటర్ నుంచి కూడా ఆడియన్స్ వెళ్ళి చూడాలి. తప్పితే తప్ప 100 కోట్ల షేర్లు అయితే రావు వేరే ఇండస్ట్రీ హీరోలకు అయితే. సో మరి నిన్ను పెట్టి కొనడం అనేది ఏంటో, దిల్ రాజు గారి ఉద్దేశం ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు. మరి తను వచ్చేసి తన డబ్బులు పెట్టి కొనట్లేదు, బేసిక్ గా అడ్వాన్స్ బేసిస్ మీద కొంటున్నాడు. అడ్వాన్స్ బేసిస్ ఎట్లుంటదంటే, తను 80 కోట్లు పెట్టి వాళ్ళ రైట్స్ కొన్నారంటే తను 80 కోట్లు ఇచ్చేస్తాడు ఫస్ట్. ఒకవేళ మూవీ ఫ్లాప్ అయిందంటే, కలెక్షన్స్ రాకలేదంటే, మళ్ళీ వాళ్ళు రివర్స్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తారు దిల్ రాజు గారికి. ఒకవేళ హిట్ అయితే మాత్రమే ఆ కలెక్షన్స్ లో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకే దిల్ రాజు గారు ఈ విషయంలో ప్రతి ఒక్క మూవీని కూడా కొనేస్తున్నాడు. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే